భగవద్గీత ఎవరు చదవాలి? మిత్రమా, ఇది మత గ్రంథం కాదు. ఓ వ్యక్తిత్వ వికాస విజ్ఞాన సర్వస్వం. గుర్తుంచుకో. భగవద్గీతను ఓ విద్యార్థి క్రమశిక్షణ కొరకు, ఓ యువకుడు ఎలా జీవించాలో తెలియడం కొరకు, ఓ వృద్ధుడు ఎలా మరణించాలో తెలియడం కొరకు, మరో అజ్ఞాని జ్ఞానం కొరకు, ఓ విద్యావంతుడు వినయం కొరకు, ధనవంతుడు దయ కొరకు, కలలుగన్నవాడు సాధించుట కొరకు, దుర్బలుడు బలం కొరకు, బలవంతుడు దిశానిర్దేశం కొరకు, వినయవంతుడు ఔన్నత్యం కొరకు, అలసినవారు విశ్రాంతి కొరకు, అశాంతిగా ఉన్నవారు శాంతి కొరకు, సందేహస్తుడు సమాధానం కొరకు, పాపి పాప విముక్తి కొరకు, అన్వేషి మోక్షం కొరకు. ఇలా పలు రకాలైనటువంటి వ్యక్తులు పలు రకాలైనటువంటి కోణాల్లో తమ అన్వేషణను ఆవిష్కరించుకోవచ్చు. భగవద్గీత అనేది సమస్త మానవజాతి మార్గదర్శకం కొరకు రూపొందించబడ్డ ఒక మనో వికాస సర్వస్వం మిత్రమా.